రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ $100 బిలియన్ క్లబ్లోకి మారు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. 8,73,815 కోట్ల నికర ఆస్తి విలువతో 2024 ఏడాది మొదట్లోనే రియల్ టైమ్ బిలియనియర్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. ఆయన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 19 లక్షల కోట్ల మార్కెట్ విలువతో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రికార్డులకెక్కింది. ఇక ప్రపంచ సంపన్నుల జాబితా విషయానికి వస్తే ముఖేష్ అంబానీ 11వ స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ జాబితాలోని $100 బిలియన్ క్లబ్లో మొత్తం 12 మంది బిలియనియర్లు మాత్రమే ఉండడం గమనార్హం. ముఖేష్ అంబానీ చివరిసారి 2021లో $100 బిలియన్ క్లబ్లో చేరారు. అయితే ఆ తర్వాత ఆయన ఆస్తుల విలువ పడిపోవడంతో ఆ జాబితా నుంచి బయటకు వచ్చారు. స్పేస్ ఎక్స్ సిఇఓ ఎలాన్ మస్క్ $240.9 బిలియన్ నికర విలువతో ఇప్పటికీ ఈ జాబితాలో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో వరుసగా బెర్నార్డ్ అర్నాల్డ్, జెఫ్ బెజోస్, లారీ ఎలిసన్, మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు. ఇక ఇండియాలో అత్యంత సంపన్నులో ముఖేష్ అంబానీ $104.7 బిలియన్, తర్వాత గౌతమ్ అదానీ రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. ప్రపంచ బిలియనియర్ల జాబితాలో అదానీ $79.4 బిలియన్ 16వ స్థానంలో ఉన్నారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని